హలో గైస్, వెల్కమ్ టు స్టడీ వ్లాగ్స్. సో ఈరోజు స్టడీ వ్లాగ్స్ నెంబర్ సిస్టమ్ సిరీస్లో టైప్ 6 తెచ్చాను. సో సారీ ఫర్ ది లేట్గా తెచ్చినందుకు. అండ్ టైప్ 1 to 5 ఆల్రెడీ అయిపోయాయి. సో చెక్ చేయని వాళ్ళు చెక్ చేయండి. ప్లీజ్ మీరు నాకు సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ చేయండి. ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. సో దాట్ విల్ బూస్ట్ ఫర్ మీ టు డూ వీడియోస్. సో ఈరోజు కమింగ్ టు టైప్ 6 వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు యూనిట్ డిజిట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది టాపిక్ ఇన్ కాంపిటేటివ్ అథమెటిక్స్. సో యూనిట్ డిజిట్ ఈస్ అ స్మాల్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. సో చెప్తుంది. సో దీన్ని నేను 4 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేటప్పటికి ఇది. సో నెంబర్ 1, ఇఫ్ యూనిట్ డిజిట్ ఇఫ్ ఎనీ యూనిట్ డిజిట్ నెంబర్ అనేది 0, 1, 5, 6 అయ్యేటప్పుడు 1 కేస్గా నేను తెచ్చుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసుకున్నట్లయితే 10 హోల్ పవర్ ఆఫ్ 100 అని ఇచ్చాను. సో ఇక్కడ 10లో ఏదైతే ఈ నెంబర్ ఉంటుంది కదా, పవర్ నెంబర్ కాకుండా ఈ డౌన్ నెంబర్ ఉండేది, దాని యూనిట్ డిజిట్ 0. సో ఫస్ట్ కేసులో మనకు ఐడెంటిఫై అయింది. సో 0 ఉండేటప్పుడు దాని రెస్పెక్ట్ టు యూనిట్ ఈ అంతా లైక్ హోల్ డిజిట్ 10 హోల్ పవర్ ఆఫ్ 100. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్ అని అడిగేటప్పుడు మనం ఆన్సర్ 0 అనమాట. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ అని అడిగేటప్పుడు దీని ఆన్సర్ 0. వై ఎలా చెప్పామది? సో 0 ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది. 0 పవర్ ఆఫ్ ఎనీథింగ్, ఎంత పెద్ద పవర్ ఉన్నా సరే దాని యొక్క రెస్పెక్ట్ టు హోల్ టర్మ్ యూనిట్ డిజిట్ అనేది 0నే అవుతుంది. సో అదే నేను ఫస్ట్ కేసు తెచ్చాను అనమాట. ఇక్కడ 21 హోల్ పవర్ ఆఫ్ 9, దెన్ ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది. సో దాని యొక్క హోల్ టర్మ్ యొక్క యూనిట్ డిజిట్ కూడా 1 అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ 0, 1, 5, 6 ఎనీ ఆఫ్ ది 4 నెంబర్స్, ఈ 4 నెంబర్స్లో ఏది ఉన్నా సరే యూనిట్ డిజిట్ దాని రెస్పెక్ట్ టు ఎనీ బిగ్ పవర్ ఉన్నా సరే దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది 0, 1, 5, 6 ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ 0 యూనిట్ డిజిట్ 0నే వస్తుంది. 1 ఉంటే 1, 5 ఉంటే 5, 6 ఉంటే 6. సో ఇలా అనమాట ఫస్ట్ కేస్. సో ఫస్ట్ కేస్ అర్థమైంది కదా. సో కమింగ్ టు సెకండ్ మెథడ్. సో ఇఫ్ యూనిట్ డిజిట్ ఈస్ 2, 3, 7, 8. సో ఆల్రెడీ 0, 1, 5, 6 కంప్లీటెడ్. సో 2, 3, 7, 8కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 2కి 3కి 7కి 8కి డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి అండ్ ఇది సైకిల్స్ ఉన్నాయి. సో 2కి సైకిల్ వచ్చేటప్పటికి 2, 4, 6, 8 ఇది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. 2, 4, 6, 8, 2, 4, 6, 8 ఎలా అంటే నేను చెప్తాను. 2 పవర్ ఆఫ్ 1 అనేది 2, 2 స్క్వేర్ 4, ఓకే, 2 క్యూబ్ 16, రైట్. 6 ఇస్ ద యూనిట్ డిజిట్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, 2 పవర్ ఆఫ్ 4 అలా ఎన్సోన్ 8 యూనిట్ డిజిట్ వస్తుంది. సో మళ్ళీ 2 పవర్ ఆఫ్ 5 తీసుకుంటే మనకి 2 ఈజ్ ద యూనిట్ డిజిట్ వస్తుంది. సో అలా ఎన్సోన్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. సో అలాగా నేను 2కి 3, 4, 7, 8 లైఫ్ సైకిల్స్ తెచ్చుకున్నాను. సైకిల్స్ అనేది తెచ్చుకున్నాను. ఈ సైకిల్ ఆఫ్ నెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. విచ్ విల్ బి వెరీ ఈజీ. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ నేను 8 హోల్ పవర్ ఆఫ్ 17 తీసుకున్నా. సో ఇక్కడ 17 ఉండేటప్పుడు ఇక్కడ 8 కదా, యూనిట్ డిజిట్ ఆల్సో 8. 1 నెంబర్ ఉందంటే అదే యూనిట్ డిజిట్. ఓకే, యూనిట్ డిజిట్ ఈస్ 8. సో 8 లైఫ్ సైకిల్ వచ్చేటప్పుడు 8, 4, 2, 6 అనేది గుర్తుపెట్టుకోండి. 8, 4, 2, 6 అనేది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇక్కడ 4 స్టెప్స్గా నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పవర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ హియర్ పవర్ ఈజ్ 17. సో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి 17 అంటే పవర్ని డివైడెడ్ బై 4తో చేయాలి. అది ఎనీ పవర్ అవ్వచ్చు. లైక్ 17 నేను డివైడెడ్ బై 4 చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ 20 ఉంటే డివైడెడ్ బై 4. ఇఫ్ ఇట్ ఈస్ 40 or else 36, or 72, anything, or else 1036, any number, ఎంత బిగ్ నెంబర్ ఉన్నా దాన్ని మనం 4తో డివిజిబుల్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో 4తో డివిజిబుల్ చేశాక మనకి కోషియంట్ కాదు, రిమైండర్ అవసరం ఇక్కడ. ఓకే, రిమైండర్ ఎంత అయితే వస్తుందో 0, 1, 2, 3, 4 ఎనీథింగ్. ఓకే, సో రిమైండర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రిమైండర్ 17 డివైడెడ్ బై 4 రిమైండర్ వచ్చేటప్పటికి 1. సో 1 అయితే రిమైండర్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం 8 యొక్క సైకిల్ ఏంటి? 8, 4, 2, 6. ఓకే, ఈ 8, 4, 2, 6లో టేక్ 8 అన్నాను నేను. ఎందుకు? ఇది 1 పొజిషన్లో ఉంది కాబట్టి, రిమైండర్ 1 కాబట్టి 1 పొజిషన్లో ఏ నెంబర్ ఉంది? 8. సో దీని యొక్క యూనిట్ డిజిట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ హోల్ టర్మ్కి 8 అనేది. ఓకేనా, ఇక్కడ 8 ఉంది, 8 వేయడం కాదు, అన్ఫార్చునేట్లీ 8 అని వచ్చింది. ఈ ఫుల్లీ డిపెండెన్స్ ఆన్ పవర్ అనమాట. ఓకే, సో అలా ఇఫ్ ఇట్ ఈస్ పొజిషన్ 1 అయితే 8, పొజిషన్ 2 అయితే 3, 2 అయితే 4, 3 అయితే 2, 4
1 2 3 4 ఇవి దీని పొజిషన్స్. ఓకేనా. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇఫ్ పవర్ అనేది డివిజిబుల్ బై ఎనీథింగ్, డివిజిబుల్ బై 4 చేసేటప్పుడు ఎనీ పవర్ నాకు 0 అనేది రిమైండర్గా వచ్చింది, అప్పుడు ఎలా తీసుకోవాలంటే 0 వచ్చిన పొజిషన్ 4 వచ్చినా 0 వచ్చినా మనం తీసుకోవాల్సింది 6. అంటే ఈ 8 సైకిల్లో ఓకే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నాకు 3తో చేసేటప్పుడు నాకు రిమైండర్ 0 వచ్చింది రిమైండర్, ఓకే అప్పుడు నేను ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి. అదే 2తో అయితే 8 తీసుకోవాలి, 7తో 1, 8తో చేసేటప్పుడు 6. సో 0 అయినప్పుడు ఈ లాస్ట్ డిజిట్స్ని హైలైట్ చేసినాం కదా, 0 అయినప్పుడు ఆ పర్టికులర్ సైకిల్లో లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ 1 ఫస్ట్ డిజిట్, 2 నెక్స్ట్ డిజిట్, 3 థర్డ్ డిజిట్, 4 లాస్ట్ డిజిట్, 0 ఆల్సో లాస్ట్ డిజిట్. ఓకే సో ఇది అనమాట ఫర్ యూనిట్ డిజిట్ ఆఫ్ 2 3 7 8. ఓకే పవర్ని డివైడెడ్ బై 4 చేయాలి. రిమైండర్ ఏమొచ్చింది, 0 1 2 3 4. సో దీన్ని బట్టి ఈ పొజిషన్లో ఉన్న నెంబర్ని ఐడెంటిఫై చేసుకొని అదే యూనిట్ డిజిట్ ఆ టర్మ్కి అవుతుంది, హోల్ టర్మ్కి. ఓకేనా, దిస్ ఇస్ అ సింపుల్ ట్రిక్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ డూయింగ్ ప్రాక్టీస్ మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఎనీ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. కమింగ్ టు థర్డ్ మెథడ్, ఇఫ్ యూనిట్ డిజిట్ ఈస్ 4 9. ఓకే 0 1 5 6 అయిపోయింది, అలానే 2 3 7 8 అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు 4 and 9. 4 and 9 ఈజ్ వెరీ ఈజీ. సో యూనిట్ డిజిట్ 4 ఉండేటప్పుడు దాని యొక్క హోల్ పవర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 power of సంథింగ్ 4 power of 18 ఉంది. సో ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. సో 4 ఏ యూనిట్ డిజిట్, బట్ పవర్ అనేది మనం ఈవెనా ఆర్డర్ చూసుకోవాలి. పవర్ అనేది ఈవెన్ ఉండేటప్పుడు దీని హోల్ టర్మ్కి యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది. ఓకే ఇక్కడ రాశాను కదా, హెచ్ ఇస్ రిలేటెడ్ టు పవర్ అనమాట. 4 యూనిట్ డిజిట్ ఉంది, దాని పవర్ అనేది ఆడ్ అయితే మనం 4 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. పవర్ అనేది ఈవెన్ అయితే మనకి 6 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. ఓకే అలానే ఫర్ 9కి వచ్చేటప్పటికి ఆ పవర్ అనేది ఆడ్ అయ్యేటప్పుడు 9 అవుతుంది, పవర్ అనేది ఈవెన్ అయినప్పుడు 1 అవుతుంది. పవర్ ఇక్కడ పవర్ని చూసుకోవాలి, ఇక్కడ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పవర్ని చూసుకోవాలి, ఇక్కడ పవర్ని డివిజిబుల్ చేయాలి, రిమైండర్ చూసుకోవాలి. ఆ రిమైండర్ వచ్చిన రిమైండర్తో మనం ఆ పొజిషన్ పర్టికులర్ సైకిల్లో చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ పవర్ని తీసుకుంటాం, అంటే యూనిట్ డిజిట్ 4 అని అయినా చూస్తాం, పవర్ని చూస్తాం. పవర్ ఆడ్ అయితే ఈ నెంబర్, పవర్ ఈవెన్ అయితే ఇది, పవర్ ఆడ్ పవర్ ఈవెన్. ఓకే ఫర్ 4కి ఆడ్ అయితే 4, ఈవెన్ అయితే 6, 9కి ఆడ్ అయితే 9, ఈవెన్ అయితే 1. సో లైక్ దట్. సో ప్రొడక్ట్ నెక్స్ట్ మెథడ్కి వచ్చేటప్పటికి ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్ కొన్ని ఉంటాయి, లైక్ 27 into 32 into 61. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చాను మీకు. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటి అంటారు. సో ఇదంతా మనం ప్రొడక్ట్ చేసుకొని కూర్చుంటే చాలా టైం అవుతుంది. సో యూనిట్ డిజిట్స్ ఎప్పుడైనా అడిగేటప్పుడు వాటి యొక్క పర్టికులర్ యూనిట్ డిజిట్స్ని తీసుకోండి. సో 7 2 1 ఇక్కడ యూనిట్ డిజిట్ నేను హైలైట్ చేశాను. ఇక్కడ 7, ఇక్కడ 2 ఇస్ ద యూనిట్ డిజిట్, 61లో 1 ఇస్ ద యూనిట్ డిజిట్. సో ఆ 3ని ప్రొడక్ట్ చేయండి. 7 into 2 into 1 14. సో ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి, 14లో 4 అనేది యూనిట్ డిజిట్ హైలైట్ చేశాను కదా. సో 4 యూనిట్ డిజిట్ ఆన్సర్ అనమాట. ఓకే ఇలాంటి సింపుల్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ ఎన్నో చెప్పాలంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అండ్ డూ లైక్, సపోర్ట్ మీ గైస్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.